Information is wealth. Hi all, welcome back to our channel Learn More, Know More. సో ఈరోజు ఏంటంటే ఒక వెబ్సైట్ అనమాట. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు నాకు తెలిసి. సో దట్ ఇది వచ్చేసరికి ఏంటంటే సింపుల్ అనమాట. సో ఇవాళ అయితే ఈ వెబ్సైట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది అంటే ఎడ్యుకేషన్ కోసం అనమాట. సో కానీ వీటిలో కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ మీరు ఆ కోర్సెస్ నేర్చుకోవచ్చు అండ్ మీరు కావాలంటే ఇన్స్ట్రక్టర్ కూడా జాయిన్ అవుతుంది దీంట్లో. సో దేర్ ఆర్ హైరింగ్ అనమాట. అండ్ ఓవరాల్గా వచ్చేసరికి లెర్నింగ్ వెబ్సైట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో వచ్చే నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ మీరు ముందు చూడొచ్చు. సో ఆన్లైన్ బూట్ క్యాంప్స్ అనేది ఇక్కడ మనకి హెడ్డింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి 50 lakh కెరియర్స్ అయితే మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో 15+ ఆన్లైన్ క్లాసెస్ అని ఎవ్రీ మంత్ జరుగుతున్నాయంట, చాలా ఎక్కువ. సో ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్ మనకి చూద్దాం ఒకసారి. ఇంకా ఏమేమో టాప్స్ చూద్దాం. ఇంటర్ఫేస్ వచ్చేసరికి పార్ట్నర్స్ అయితే మనకి ఇలా ఎంతమంది అయితే ఉన్నారు. సో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారు ఏంటి, ఐబిఎం కూడా చాలా కంపెనీస్ చాలా ఉన్నాయి. సో అండ్ ఐటీసీ అకాడమీ కూడా ఉంది. అండ్ ఇంకా ఎస్పీ జాయిన్ అనుకుంటుంది. అండ్ ఐఐటి కాన్పూర్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ లాగానే ఉంది. సో దట్ ఇంకా మీరు కిందకి వెళ్ళిపోయేటట్టు ఏంటంటే ఇక్కడ మనకి కోర్సెస్ అనేవి మనకి మెన్షన్ చేశారు చూసారా. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కేటగిరీస్ అని మెన్షన్ చేశారు చూసారా. దాంట్లో వచ్చేసరికి మన కేటగిరీస్ అనమాట. సో దట్ మనకి దీంట్లో అసలు ఏమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైబర్ గురించి, లేదంటే డేటా సైన్సెస్ గురించి కానీ, లేదంటే కనుక క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి ఇక్కడైతే మనకి క్లాసిఫికేషన్స్ అయితే మెయిన్ అయితే మనకి ఇవి ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న కేటగిరీస్ అన్నమాట ఇవి అనమాట. సో దట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఏంటంటే మోస్ట్ పాపులర్ సెలెక్ట్ ఉన్నాయి. సో దట్ ఏంటంటే ఇవి ఏంటంటే మనకి చాలామంది రేటింగ్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు దగ్గరగా 37,000 పీపుల్ అయితే దీనికైతే మనకి ఇచ్చారన్నమాట, రేటింగ్స్ అయితే ఇచ్చారు. సో దట్ మీరు ఇంకా ఇవన్నీ అయితే మనకు కోర్సెస్ అన్నమాట. మనం ఇక్కడ కిందకి వెళ్తున్నాం కదా. సో దట్ మనం ఇంకా చాలా ఇక్కడ చూస్తున్నారు కదా మోస్ట్ పాపులర్ ఉన్నాయి. సో ఎక్కువగా ఎవరైతే మనకి వాచ్ చేశారో లేదంటే ఎవరైతే నేర్చుకున్నారో అని చెప్పి అవన్నీ మోస్ట్ పాపులర్లో ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ పాపులర్ లిస్ట్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో లిస్ట్ ఇంకా నేను కింద జరుపుతున్నాను. మనకి ఇంకా కింద చాలా ఉన్నాయి. మీకు ఇంకా చూడాలంటే కానీ పాపులరీ కావాలంటే వ్యూ వాల్ నొక్కితే ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దట్ మీరు ఇంకా వేరే ఇంకా ఏ అయితే పాపులర్గా ఉన్నాయో మీరు ఇంకా కింద చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఏ అయితే పాపులర్గా ఉన్నాయన్నమాట. కిందకు వచ్చేసరికి ఏంటంటే మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే కింద మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ గురించి అండ్ అలుమ్ని ఫ్రమ్ అవర్ అలుమ్ని అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే కిందైతే మీరు జనరల్గా కొన్ని రివ్యూస్ అయితే ఇచ్చారు. సో దట్ మీరు ఇంకా ఇక్కడ రివ్యూస్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ కిందకు వచ్చేసినట్టయితే కనుక మనకి ఇప్పుడు ఎంప్లాయీ ట్రైనింగ్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట. సో దట్ సపోర్టింగ్ కంపెనీస్ అయితే మనకి ఇవి ఉన్నాయి అనమాట. బాష్ కానీ, డెల్ కానీ, అమెజాన్ కానీ, సిటీ బ్యాంక్స్ గురించి కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో అవార్డ్స్ కూడా దీనికి చాలా వచ్చినాయి. సో దట్ మీరు వెబ్సైటే కాదు, మీరు కావాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ సపోర్టెడ్ అన్నమాట. రెండు వచ్చేసరికి సపోర్టెడ్ అని ఉంది. సో దట్ మీరు యాప్లో కూడా నేర్చుకోవచ్చు. సో ఇంకా మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా కేటగిరీస్ అని చెప్పి. సో దట్ మీరేంటంటే ఈ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయో సో ఇక్కడ ఆల్రెడీ మొత్తం మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన ఆల్ కోర్సెస్ అని ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ కోర్సెస్ అని. సో దట్ ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏవైతే కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తాను అనమాట. సో డేటా సైన్సెస్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ వచ్చేసరికి మనకి ఈ కోర్సెస్ గురించి అండ్ ఈ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో లేదంటే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో మీరు దేంట్లో చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే నథింగ్ బట్ స్టార్టింగ్ డేట్ అనమాట. అండ్ కోర్స్ డ్యూరేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇంకా నేను లోపల చూపిస్తాను. సో ఇంకా మనకి ఇంకా కింద లిస్ట్ ఉంది, ఒకసారి కింద జరుపుతున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇవన్నీ అయితే మనకి అవైలబుల్ డేటా సైన్స్లో ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి కూడా. సో దట్
మెషిన్ లెర్నింగ్ గురించి అంటే ఇక్కడ మేము క్లిక్ చేస్తే ఏంటంటే మనకి దాని గురించి సంబంధించినవి వస్తాయి. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలంటే దీంట్లో ఉన్న దీంట్లోకి వస్తాయి అనమాట. అండ్ సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఏదన్నా మనం ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని ఒకసారి మీకు లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. మనం డేటా సైన్స్ ఇదే సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ చేసాం కదా. సో నేను ఇప్పుడు IBM అనేది తీసుకుంటున్నాను. డేటా అనలిస్ట్ అనేది నేనైతే ఓపెన్ చేస్తాను. ఒకసారి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయితే అయ్యింది. సో దట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంది చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే హెడ్డింగ్ ఇచ్చారు అండ్ దాంట్లో మనకి ఏమేమి నేర్పిస్తారు ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ మనకి కెరియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎవరైతే కోర్స్ చెప్తున్నారో వాళ్ళ నేమ్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో దట్ మీరు ఇక్కడ పర్సన్ అయితే చూడొచ్చు. అండ్ కింద వచ్చేసరికి మనకి ఎంతమంది నేర్చుకున్నారు ఏంటని చెప్పి ఇప్పుడు మన కౌంట్ చూడొచ్చు ఇక్కడ. అండ్ రేటింగ్ చూడొచ్చు. సో దట్ మీరు కావాలంటే కనుక సో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే కనుక మీకు కింద ఇచ్చారు. లేదంటే కనుక టాక్ టు అడ్వైజర్ అన్నారు కదా. సో దట్ మీరు వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్కి రీచ్ అవుతారు అండ్ దే విల్ కాల్ బ్యాక్ టు అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ఆన్లైన్ అనమాట, కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేటికి 11 months వచ్చేటికి. అండ్ ఇది వచ్చేసరికి అంటే మనం ఓన్లీ పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రం మనం స్టార్ట్ చేయడం కుదురుద్ది. సో 6th April నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వై జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అంటే మనకేంటంటే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి, అడ్వాంటేజ్ ఏంటని చెప్పి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకు టైం పీరియడ్ మీరు ఎప్పుడు లాగిన్ అయితే అప్పుడు టైం పీరియడ్ కనపడుతూ ఉంటుంది. సో దట్ మీ డీటెయిల్స్ అనేవి కనపడతాయి అనమాట. అండ్ ఇంకా కిందకి వెళ్ళేటట్టయితే ఇంకా కింద చూస్తున్నారు కదా. సో ఆన్లైన్ బూట్ క్యాంప్స్ గురించి అండ్ రేటింగ్స్ గురించి అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ గురించి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కోర్స్ గురించి కీ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దట్ యూ కెన్ గో త్రూ దట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, IBM నుంచి. అండ్ దీని గురించి కూడా మనకి ఏదైతే సింపుల్ అని ఉందో సో దాని గురించి కూడా మనకి వస్తుంది అనమాట సర్టిఫికెట్. మెయిన్ హైలైట్స్ అనమాట అబౌట్ ద డేటా అనలిస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో దాంట్లో ఏం కవర్ చేస్తారు ఏంటి అని చెప్పి, అసలు మామూలుగా ఓవరాల్గా ఎంతవరకు ఉంది ఏంటి పర్సంటేజెస్ అని చెప్పి మామూలుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అండ్ కోర్స్ ఫీజు వచ్చేసరికి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ చూసారు కదా కోర్స్ ఫీజెస్ ఇన్ ఇండియా అయితే మీకు క్లిక్ చేసుకుంటే వచ్చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లెర్నింగ్ గురించి అండ్ మీకు దాని గురించి లెర్నింగ్ పాత్ గురించి అన్నమాట. సో దేని తర్వాత ఏది ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అని చెప్పి, దేని తర్వాత ఏది ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక టైం టేబుల్ ఇచ్చారనమాట. సో దట్ యూ కెన్ గో త్రూ దట్ అనమాట. సో దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది అని చెప్పి మనకైతే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ 8+ స్కిల్స్ కవర్డ్ అని చెప్పి మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఏమేమి కవర్ చేస్తారు ఏంటి అని చెప్పి మనకైతే ఇక్కడ ఇచ్చారు స్కిల్స్ అనేవి. అండ్ 9+ టూల్స్ కవర్డ్ అనమాట. సో దట్ టూల్స్లో మనకి కోర్స్ నేర్పిస్తారని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇదైతే ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ అనే చెప్పుకోవచ్చు. చాలా వెల్ ఆర్గనైజ్డ్ ప్లాన్ చేశారన్నమాట వెబ్సైట్ అయితే. సో చాలా బాగుంది వెబ్సైట్ వచ్చేసరికి. సో ఇది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్ట్స్ లెవెల్స్ అనమాట. అండ్ ఇంకా కెరియర్ సపోర్ట్ కూడా మనకి సపోర్ట్ అసిస్టెంట్స్ అనేది ఉంది. సో మీరు కింద ఏంటంటే బ్రౌజర్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో దట్ జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంది ఏంటి అని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఓవరాల్గా ఎంత పర్సెంట్ ఉంది అండ్ సో శాలరీ ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది, యాన్యువల్ శాలరీ వచ్చేసరికి ఎంత ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కంపెనీస్ హైరింగ్ డేటా అనాలిసిస్, సో ఏ కంపెనీస్ ప్రస్తుతానికి హైరింగ్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే మనకి ఇవి ఉన్నాయి. సో ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని, సో కంపెనీస్ పరంగా మళ్ళీ ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ కూడా మెన్షన్ చేశారు. సో దట్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సో లెర్నర్స్ రివ్యూస్ అంటే ఆల్రెడీ నేర్చుకున్న రివ్యూస్ కూడా ఇక్కడ రాశారు. సో దట్ మీరు ఇక్కడ గో త్రూ మరి దీని నుంచి కూడా మీరు వెళ్ళచ్చు. సో ఫైనాన్సింగ్ వచ్చేసరికి మనకి మంత్లీ EMI టైప్లో కూడా మనకి కావాలంటే పేమెంట్ చేయొచ్చు. ఓకే, EMI ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో డేటా అనాలిసిస్ ప్రోగ్రామ్ వచ్చేటికి సో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట అన్నీ ఏంటంటే రిలేటెడ్ టాపిక్స్ కానీ. అండ్ కనుక వచ్చేసరికి ఏంటంటే దాని గురించి సంబంధించిన రిలేటెడ్ ప్రోగ్రామ్స్ గురించి కింద ఇచ్చారన్నమాట. సో ఇది అనమాట కొంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయాలి. చాలా అంటే చాలా ఈ ఆల్రెడీ తెలిసిందే కదా. సో దాని గురించి కెరియర్ గురించి అండ్ వాటి గురించి అన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మన టాప్కి వెళ్ళిపోతాం ఒకసారి. సో ఒకటి చూసాం కదా, ఇంకొచ్చాక ఏంటంటే మొత్తం సిమిలర్గా ఏంటంటే మొత్తం అన్నీ మనకు అలాగే ఉంటాయి అన్నమాట. మీరు ఇంకోటి ఏ సెలెక్ట్ చేస్తున్నా, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నాను. సో బిజినెస్ అండ్ లీడర్షిప్ సెలెక్ట్ చేస్తున్నాను.
సో దట్ నేను సంథింగ్ XYZ ఏదన్నా ఒకటి తీసుకున్నా. సో ఇదే తీసుకున్నాం, FE జాయిన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ అంట. సో దట్ అదే క్లిక్ చేశాను. సో చూసారా మనకి ఇది ఓపెన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిందనమాట. సో సేమ్ ఇదే అనమాట. మనకి ఏంటంటే ఇనిషియల్గా అప్లై కంటే అప్లై. సార్ సిలబస్ ఏంటో చూడొచ్చు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సిలబస్ చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఆన్లైన్ బూట్ క్యాంప్, మనకి ఆల్రెడీ ఇందా చెప్పిందే. సో బయట జాయిన్ అంటే మనకి దీంట్లో ఇందుకు జాయిన్ అవ్వచ్చు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సో కెరియర్ గ్రోత్ స్టోరీస్ అంట. ఇన్కేస్ అంటే కొన్ని ఆల్రెడీ ఏంటంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ స్టోరీస్ అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ కీ ఫ్యాక్టర్స్. సో దట్ మీరు ఇక్కడ దీంట్లో నేర్చుకుంటే ఏంటంటే వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఏంటంటే మనకి దీంట్లో అనేది మనకి మెన్షన్ చేశారు. అండ్ సర్టిఫికేషన్ జరిగి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మోర్ ఎఫెక్టివ్గా ఇంకేం నేర్చుకోవచ్చు ఏంటి అని చెప్పి అక్కడ చూసారు కదా. ఆల్రెడీ మనకి ఇప్పుడు హెల్ప్ సపోర్ట్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. నుంచి మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి స్టార్ట్ అయింది. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ డీటెయిల్స్ అనమాట. సో దట్ కోర్స్లో ఒకసారి మనకి రూట్ మ్యాప్ అని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రూట్ మ్యాప్ అయితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ సబ్మిట్ కొడితే చాలు ఫోన్తో మీకు అప్రోచ్ అవుతారనమాట. ఆల్రెడీ మొత్తం అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇది చూసారు కదా స్ట్రక్చర్ అనమాట. సో దట్ మీకు ఎలా నేర్పిస్తారు ఏంటి, ఏ రూట్ మ్యాప్ అని చెప్పుకోవాలి. సో డౌన్లోడ్ అంటే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ ఏమేమి కవర్ చేస్తారు ఏంటి అని చెప్పి ఇదంతా కూడా అనమాట. అండ్ టూల్స్ కవర్డ్ వచ్చేసరికి ఈ టూల్స్ అనేది దీంట్లో కవర్ చేస్తారు. ChatGPT కూడా దీంట్లో పెట్టేశారు. ఓకే. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫేస్బుక్లో, నెట్ఫ్లిక్స్లో, టెస్లా కూడా ఉంది. సో ఇంకా ప్రోగ్రామ్ అడ్వైజర్స్ అంట. సో యూఓసే ఉన్నారు చాలా వరకు, ప్రొఫెషనల్స్ కూడా చాలామంది ఉన్నారు. సో దట్ మంచి ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. అండ్ కెరియర్ సపోర్ట్ కూడా మీరు ఇక్కడ ఇచ్చారు. మీరు ఈ కెన్ గో త్రూ దట్ అనమాట. అండ్ జాయిన్ వచ్చారు 14% గ్రోత్ అని చెప్పి, 40% అని చెప్పి కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ ఎవరెవరు హైర్ చేసుకున్నారంటే కింద కూడా మెన్షన్ చేశారనమాట. డైరెక్ట్గా మీరు దాని గురించి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండస్ట్రీ గురించి కూడా ఇచ్చారు సేమ్ అదే. సో ఎలా ఏ ఇండస్ట్రీ ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ లెర్నర్స్ గురించి రివ్యూస్ ఇచ్చారు. కొంతమంది జాయిన్ అవ్వచ్చు. అండ్ చూసారు కదా 1,64,000. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ప్రైస్ అనమాట. మీరు కావాలంటే మంత్లీ EMI కూడా పే చేసుకోవచ్చు. అమౌంట్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, కాకపోతే దానికి తగ్గట్టుగానే ఇక్కడ చాలా ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే కనుక రూట్ మ్యాప్స్ గురించి కానీ, లేదంటే కనుక పెద్ద అడ్వైజర్స్ గురించి కానీ అలాంటివి చాలా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. అయితే స్ట్రాటజిక్గా ఉంది. సో ఇది అనమాట మనకి వెబ్సైట్ అయితే మనకి ఓవరాల్గా ఇది. సో నేను రిసోర్సెస్ నుంచి వెనక్కి వస్తున్నాను. సో రిసోర్సెస్ ఏమున్నాయి ఏంటి అని. సో ఫర్ బిజినెస్ కోసం అయితే ఇది అనమాట. సో ఇన్స్ట్రక్టర్గా కావాలంటే కనుక మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ హైర్ ఫర్ అస్ అంట. మీరు కావాలంటే రివ్యూస్ కంటే రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. సో ఇది అనమాట వెబ్సైట్ అయితే కనుక. వెబ్సైట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మట్టుకి మర్చిపోమాకండి. ఓకేనా? ఓకే. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.